ఓం గం గణపతయే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. మనస భజరే గురుచరణం, మనస భజరే గురుచరణం, దుస్తర భవ సాగర తరుణం. మనస భజరే గురుచరణం, దుస్తర భవ సాగర తరుణం. గురు మగరాజ్ గురు జై జై, గురు మగరాజ్ గురు జై జై. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి దత్త గురు సద్గురు జై జై. శ్రీపాదవల్లభ సద్గురు జై జై, శ్రీపాదవల్లభ సద్గురు జై జై. శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు జై జై. మనస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరుణం. గురు మహారాజ్ గురు జై జై, దత్త గురు సద్గురు జై జై. శ్రీ గురు దత్త పూర్ణ గురు జై జై, శ్రీ గురు దత్త పూర్ణ గురు జై జై. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ఈ 40వ రోజున 40వ అధ్యాయంలో కలియుగంలో మొదటి దత్తావతారం అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైన శ్రీ గురుడు అని పిలువబడే శ్రీ నృసింహ సరస్వతి గురు మహారాజ్ స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథ సంగ్రహ ఆధారంగా ఈ యొక్క 40వ అధ్యాయంలో గురుదేవుల యొక్క అనుగ్రహం చేత వారి యొక్క కృపా కటాక్షములతో మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఆ కథలో భాగంగా ఈ 40వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి అంశాలు తెలుసుకుంటున్నాం. నరహరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కుష్ఠరోగ పీడితుడై శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారి దర్శనానికి వచ్చి శరణాగతి కోరాడు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ సర్వస్యాప్తి హరే గురు శ్రీ గురు దత్తా నమోస్తుతి అని భక్తి శ్రద్ధలతో శరణాగతి కోరాడు గురుదేవులు. అప్పుడు శ్రీగురుడు ఆ బ్రాహ్మణి యొక్క నిష్ఠను పరీక్షింపగోరి అతనికి ఒక మేడి కట్టెను ఇచ్చి ఎండిపోయినటువంటి మేడి కట్టెను ఇచ్చారు. దీనిని నాటి ప్రతిరోజు కూడా సంగమంలో స్నానం చేసి స్నానానంతరం కూడా 3 పూటలా కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఔదంబర వృక్షం యొక్క కొమ్మకి నీళ్లు పోయి ఇది ఏనాడు చిగుర్చుతుందో ఇది చిగుర్చే నాటికి నీ యొక్క రోగం కూడా తొలగిపోయి నీకు కూడా బాగవుతుంది అని శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామివారు ఆ బ్రాహ్మణుడికి చెప్పారు. అప్పుడు అతడు శ్రీగురుడు ఏ విధంగా చెప్పారో ఆ చెప్పినట్లే నియమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో వారు చెప్పినటువంటి విధంగానే ఆచరిస్తూ ఉన్నాడు. అలా చాలా రోజులు గడిచాయి. మఠంలో ఉండేటువంటి శిష్యులు
అంటున్నారు, అయ్యా ఓ గురుదేవ, మీ మాట మీద విశ్వాసంతో ఆ బ్రాహ్మణుడు ఎంతో కష్టపడుతూ ఆ ఎండు మేడి కట్టెను నీరు పోస్తున్నాడు అని వారికి విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు వారికి ఒక వృత్తాంతం చెప్పారు. పూర్వము ధనంజయుడు అనేటువంటి రాజపుత్రుడు ఉండేవాడు. అతను వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక కిరాతుడు శివలింగము పూజ చేసేటువంటి విధానం ఆయన దగ్గర నేర్చుకుని ప్రతిరోజు కూడా శివునికి చితాభస్మమును సమర్పిస్తూ ఆ శివలింగమునకు పూజ చేస్తుంటాడు. ఒకరోజు అతనికి చితాభస్మం లభించలేదు. అలా చితాభస్మం లభించకపోవడం చేత ఆ కిరాతుడు అతని యొక్క భార్యను గుడిసెలో కూర్చుని ఉండమని చెప్పి ఆ గుడిసెకు నిప్పంటించి ఆ నిప్పంటించుకున్నటువంటి ఆమె భస్మం అయిపోయింది కనుక ఆ భస్మాన్ని కిరాతుడు ఆ రోజు శివునికి భక్తి శ్రద్ధలతో సమర్పించాడు. అతని యొక్క భక్తికి శివుడు ప్రత్యక్షమై చనిపోయినటువంటి అతని యొక్క భార్యను తిరిగి ఇవ్వడమే కాకుండా అతడు కోరినటువంటి వరాలను ప్రసాదించాడు. ఎవరికైతే చెదరనటువంటి విశ్వాసం ఉంటుందో వారికి ఎంతటి ఫలితానైనా కూడా వారి ఆ శ్రద్ధ వల్ల, విశ్వాసం వల్ల, గురుదేవుల యొక్క అనుగ్రహంతో ప్రసాదం వస్తుంది. విశ్వాసంతో ఈ నరహరి చేస్తున్నటువంటి సేవకు కూడా ఫలితం ఉండకపోదు అని గురుదేవులు ఎవరైతే ఈ కథను చెప్పారో వారితో అన్నారు. ఆ తర్వాత ఆయన మేడికట్ట దగ్గరికి వెళ్ళి ఆ గురు నరసింహ సరస్వతి మహారాజ్ గురుదేవులు వారి చేతిలో ఉన్నటువంటి కమండలంలో ఉన్నటువంటి నీరు ఆ మేడికట్టు మీద చల్లారు. చల్లగానే వెంటనే మేడి చెత్తంతా కూడా చిగురించింది. అది ఎప్పుడైతే చిగురించిందో ఆ నరహరి అనేటువంటి బ్రాహ్మణుడి యొక్క కుష్ఠరోగం కూడా క్షణంలో మాయమైపోయింది. అలా శ్రీగురుడు నరహరిని అనుగ్రహించారు అని అటువంటి యోగీశ్వరుడు చేయలేనిది ఏది కూడా లేదు. వారి యొక్క మహిమలు అపారం. వారి యొక్క కృపా కటాక్షములు వర్ణించ శక్యము కానటువంటివి. వారి భక్తులందు వాత్సల్యులు, ఎంతో వాత్సల్యం కలిగినటువంటి వారు. మనకి కావలసింది కేవలం వారి యందు శ్రద్ధ, భక్తి, విశ్వాసము ఇవి మాత్రం ఉంటే చాలు. మనం కోరకుండగానే కామధేనువులు కల్పవృక్షముల వలె గురుదేవులు మనకి ఏమైనా ఇవ్వగలరు, ఏమైనా చేయగలరు. అదే ఈ కలికాలంలో లోపించింది. గురువుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, గురు నామస్మరణ చేస్తారో, వీరున్నట్లయితే గురువుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారో వారికి ఈ ప్రపంచంలో కావలసినటువంటి కోరికల్ని తీరడమే కాదు, పరము మరణాంతరం కూడా మోక్షం ప్రసాదించబడుతుంది అని చెప్పడానికి మనకు అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. అంచేత మనందరం కూడా ఈ నరహరి అనేటువంటి బ్రాహ్మణుడు ఏ విధంగా గురు కటాక్షాన్ని పొందాడో మనందరం కూడా అదే మాదిరిగా గురుదేవుల యొక్క అనుగ్రహం మనం సంపాదించుకుందాం. మనందరం కూడా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో సదా ఉందామని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుందాం. అపరాధ శ్రీచరణ మమ చిత్త శరణగతి అవధూత శాంతహో శాంతహో శాంతహో
శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర జయ గురుదత్త దిగంబర. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.